గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. చక్కగా ఈ ఫ్రూట్ సలాడ్ మీద నిమ్మరసం పిండుకొని ఒక కొంచెం మిరియాల పొడి ఏదైనా అలా జల్లుకున్న పెప్పర్ వేసుకుంటే అందులో ఉండే పైపరిన్ ఎంత మంచిదో, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అది తగ్గించడానికి హెల్ప్ అవుతుంది, డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల ఏంటి అని అంటే ఒబెసిటీలు, చాలా మందికి పిగ్మెంటేషన్, నెక్ దగ్గర పిగ్మెంటేషన్ అనో లేకపోతే బాడీలో పిగ్మెంటేషన్, తర్వాత మనకి ఏంటది ఈ డయాబెటీస్, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చింది. PCOS, హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో చాలా మంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పెరిగిన వాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పెరిగిన వాళ్ళు ఉన్నారు, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నిట్లో మనకి అడ్డుకట్ట వేయొచ్చు అనమాట. సో అట్లా మనం తీసుకోవచ్చు. ఏదో ఒక సలాడ్ తీసుకోవడం మంచిది, 2 చెంచాలు నెయ్యి తీసుకోవడం మంచిది. ఇవి తిన్న తర్వాతే మనం అన్నము కూర తినాలి. అంటే ముందు ఇది తిని లాస్ట్ లో సలాడ్ పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో అన్నం తిన్నాక ఫ్రూట్ ఏదో ఒకటి తిందాం, అన్నం తిన్నాక చిన్న స్వీట్ తిందాం. ఇది జనరల్ గా అందరూ చేసేటటువంటి మిస్టేక్ అయితే ఇప్పుడు. సో అందుకని ముందు తినే పద్ధతి అనమాట. ఫైబర్ ని మనం లోపలికి పంపించాలి ఈ ఫ్రూట్స్ లో, సలాడ్స్ లో. తర్వాత మనం ఈ కార్బోహైడ్రేట్ అన్నాన్ని దీన్ని తీసుకున్నాం. ఇంకోటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకూడదు అన్నారని నో కార్బోహైడ్రేట్ ఫుడ్కి వెళ్ళిపోతున్నారు. అంటే పూర్తిగా అన్నాన్ని మానేసో అట్లా ఏదైనా రీప్లేస్ చేసుకున్నారు. నో కార్బోహైడ్రేట్ ఫుడ్ కానీ నో సాల్ట్ ఫుడ్ కానీ మనకి మంచిది కాదు. సో లో కార్బోహైడ్రేట్, లో సాల్ట్ అనేది మనకు కావాలి. నో అనేది పక్కన పెట్టండి. సో పూర్తిగా మానేస్తే, కార్బోహైడ్రేట్స్ మానేస్తే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కి, హార్ట్ ఫంక్షనింగ్ కి మనకు కావాల్సిన పోషకాలు మనకు అందదు. గ్లూకోజ్ కావాలి కదా మనకి, ఎనర్జీ సోర్స్ అది. సో ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ మనం మనుగడ, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవాలి. అవును. చాలా మంది ఇప్పుడు భయపడి డయాబెటీస్ వచ్చిందని రైస్ మానేసి చపాతీలకి వాటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ బయట కొనే ఆటా, గోధుమ పిండి మంచిది కానే కాదు. అది వాడినంత కాలం మన ఒంటిలో ఈ డయాబెటీస్ లెవెల్స్ అవి కంట్రోల్కే రావు. అందులో ఉండే మళ్ళీ గ్లూటెన్ మన ప్యాంక్రియాస్ కి, లివర్ కి ఏదో ఒక చెడు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నన్ను అడిగితే మీరు మిల్లులోకి వెళ్ళి ఆడించుకోవచ్చు. గోధుమలు ఆడించుకోవచ్చు. దాంతో ఫైబర్ ఇస్తారు, పొట్టుతో పాటు వస్తుంది మనం గమనిస్తే. బట్ ఇది రిఫైన్డ్ కదా, ప్రాసెస్డ్ రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ మైదా, ఇవన్నీ చాలా చేయటం మన బాడీకి చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్. సో అలా కాకుండా న్యాచురల్గా మీరు వెళ్ళి ఆడించుకుంటే రాగులు, జొన్నలు కలుపుకోవచ్చు చక్కగా. లేదంటే కినోవా అని ఇప్పుడు వస్తుంది, ఎఫోర్డ్ చేసుకునే వాళ్ళు కినోవా తెచ్చుకొని పోనీ కొంచెం రైస్, కొంచెం కినోవా మిక్స్ చేసి మనం లంచ్ టైంలో తీసుకోవడం అలవాటు చేసుకోవచ్చు. ఈవెన్ లేదా నైట్ డిన్నర్కి ఆ కినోవా, లేదా కొన్ని మిల్లెట్స్ ఉన్నాయి, ఒకరోజు మిల్లెట్స్ తింటూ ఒకరోజు రైస్ పెట్టుకొని, లేదా హాఫ్ పోర్షన్ మిల్లెట్స్, హాఫ్ పోర్షన్ రైస్, కొంచెం సలాడ్ అట్లా నెయ్యి వేసుకొని అట్లా ఇది తిన్నారంటే ఈ ప్లేట్లో కొంచెం మీకు కావాల్సిన ప్రోటీన్ సోర్స్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, కొబ్బరి ముక్క అట్లీస్ట్ మన 4 వేలు సైజు ఉండేదని కొబ్బరి ముక్క తినడం మొదలు పెట్టండి. కొబ్బరి తింటే డయాబెటీస్ పెరుగుతుందంట అని మళ్ళీ కొంతమంది డౌట్స్. ఏం కాదు, డయాబెటీస్ ఉన్నా ఇప్పుడు ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్. కంపల్సరీ తినండి. అది మంచి, అందులో ఉండే మంచి ఫ్యాట్ మనకు వస్తుంది. అండ్ ఈవెన్ లారిక్ యాసిడ్, ఇవన్నీ కోకోనట్ ఆయిల్లో కానీ కోకోనట్ ముక్కలో కానీ మనకి దొరుకుతాయి. సో అది మంచి ఫ్యాట్ తీసుకోండి. మీ మెటబాలిజం అంతా కూడా రెగ్యులేట్, అంటే బ్యాలెన్స్డ్గా నడవడానికి అది హెల్ప్ చేస్తుంది. తర్వాత వంట నూనె కూడా చాలా ఇంపార్టెంట్. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే పామ్ ఆయిల్ కానీ అస్సలు వాడద్దు. లేదా కుసుమ నూనె అంటాము, అది కూడా వంటకి అస్సలు మంచిది కాదు. అందులో ఉండే ఈ పామిటిక్ యాసిడ్ ఇవన్నీ కూడా హార్ట్కి ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ అటాక్స్ రావడానికి, కొలెస్ట్రాల్, తర్వాత క్లాట్స్, ఎథెరోస్క్లెరోసిస్ ఇవన్నీ ఫామ్ అవడానికి అది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ఈవెన్ మీ ఎముకలో ఒకవేళ అరిగిపోయిన వాళ్ళకి కూడా ఉంటుంది, దానికి కూడా లూబ్రికేషన్ రావాలంటే మన వంటలో ఏదైతే వాడుతున్న నూనె ఉందో అదే హెల్ప్ చేస్తుంది. ఈవెన్ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ నూనె చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఈ నూనె మార్చి చూడండి, ఆటోమేటిక్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ గ్యాస్ట్రిక్ సమస్య అక్కడతో తగ్గిపోతుంది. అండ్ ఏదైతే మోకాళ్ళు అరిగిపోయినాయి లేదా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అలా అనే వాళ్ళు కూడా లూబ్రికేషన్ బాగుంటుంది. సో మంచి నూనె వాడుకుందాం. సరే, ఏం వాడుకుందాం? ఫస్ట్ ప్లేస్ లో ఆలివ్ ఆయిల్ ఉందండి. సో ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ అని అట్లా దొరుకుతుంది. అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, ఎఫోర్డ్ చేసుకుంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు, వండుకోవచ్చు. లేదు అని అనుకుంటే అదే ఆలివ్ ఆయిల్ తెచ్చి అట్లీస్ట్ ఈ సలాడ్స్ మనం తింటున్నాం కదా, దాని మీద మీరు కొంచెం జల్లి తినొచ్చు అట్లా. లేదు 20 ml or 30 ml డైలీ మీరు దాన్ని డైరెక్ట్ గా తాగొచ్చు. సో ఇది కూడా హెల్ప్ చేస్తుంది. సరే, ఎఫోర్డ్ చేసుకోవాలి, ఎందుకంటే వంటకి ఎక్కువ నూనె పడుతుంది కదా. సరే, అంత ఎఫోర్డ్ చేయలేము అని అనుకునే వాళ్ళు నెక్స్ట్ ప్లేస్ లో కోకోనట్ ఆయిల్ ఉంది. కానీ మేబీ మనకి కోకోనట్ ఆయిల్ అంత రుచి మనకి పడదు, అలవాటు లేదు కాబట్టి
అది లేకపోయినా తర్వాత దీంట్లో పల్లీల నూనె థర్డ్ ప్లేస్లో, మన వేరుశనగ నూనె. ఇప్పుడు ఏ బ్రాండ్ తీసుకున్నా చాలా మంది అవి అంటే అవి కూడా ఆఫ్ కోర్స్ అడల్టరేటెడ్, బట్ అట్లీస్ట్ దొరుకుతున్నాయి. లేదు గానుగ మీకు అవైలబుల్ ఉందంటే మరీ మంచిది, వెళ్ళి తెచ్చుకోండి, ఇది వాడుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ నువ్వుల నూనె ఉంది. ఎందుకు లాస్ట్ ఆప్షన్లో పెట్టారు ఇదనంటే, కేటగిరీస్లో ఎక్కువ హీట్ అంటే ఓవర్ హీట్ చేస్తే కూడా ఈ నువ్వుల నూనె మనకి మంచిది కాదు. సో అందుకని లాస్ట్ ఆప్షన్లో ఉంది. సో మిగిలిన ఈ 3 ఆయిల్స్ మాత్రం బడ్జెట్ ప్లాన్ బట్టి ఇది లాస్ట్ ఆప్షన్ వచ్చింది. ఇది వాడుకుంటే ఆల్మోస్ట్ చెప్పాను కదా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ మీకు ఇక్కడనే తగ్గిపోతాయి. సో అది ఇప్పుడు మన ఈ రెగ్యులర్ షెడ్యూల్లో, డైలీ షెడ్యూల్లో లంచ్ వరకు అయింది. వాట్ అబౌట్ డిన్నర్, స్నాక్స్? సో స్నాక్స్ ఆ టైంలో మీకు అంటే ఇప్పుడు ఇన్ని నట్స్ లేకపోతే ఇన్ని సలాడ్స్ అవి తీసుకున్న తర్వాత మనకి టమ్మీ ఫుల్ అవుతుంది, మ్యాక్సిమం ఆకలి వేయకపోవచ్చు. ఒకవేళ వేయకపోతే పర్వాలేదు, వేసింది అనుకోండి చక్కగా ఒక 30 ml కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు అని చెప్పాను, అది తీసుకోవచ్చు. లేదంటే సూర్యాస్తమయం ముందుగా ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. మళ్ళీ బిస్కెట్స్ అను అంటే మళ్ళీ అందులో ఉండే మైదా గోధుమ పిండి అసలు మంచిది కాదు. సో కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా ఆప్ట్ చేసుకోవచ్చు. ఓట్స్ చేసుకోవచ్చు, ఓట్స్ మిల్క్ కలిపి మనం ఓట్స్లో చేసుకోవచ్చు, మన టమ్మీ ఫిల్గా ఉంటుంది. లేదంటే డైలీ 2 ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్స్, ఫుల్ ఎగ్స్ అంటే లోపల ఉండే సొనతో పాటు తినాలి. చిన్నపిల్లలకు కూడా పెట్టండి, అలవాటు చేయండి, స్నాక్స్కి అవే అలవాటు చేయండి, చాలా మంచిది. సో ఇవి చేసుకొని తినొచ్చు. లేకపోతే పిండి వంటలు మనం చూడండి, ఈ గులాబీ పువ్వులు అంటాం ఇట్లా, ఇవి మంచి చలవ కూడా. సమ్మర్ లాంటి అలాంటి వాటిలో కూడా ఆ గులాబీ పూలు అవి అంటే ఏంటవుతుంది, ఈవెన్ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా మనం ఆ గులాబీ పూలు తీసుకుంటే ఆల్మోస్ట్ మన బాడీ చలవ చేసి ఈ టెంపరేచర్ తగ్గి ఈ త్వరగా శక్తి రావడానికి హెల్ప్ అవుతుంది. ఈసారి ఎవరైనా ట్రై చేయండి, అంటే ఎవరు చెప్పలేము మనకు అలవాటు లేదు కాబట్టి, బట్ ఈసారి ట్రై చేయండి అలా. సో అలాంటి చక్కగా స్నాక్స్ మన ఇంట్లో ఏమైనా చేయొచ్చు. బట్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బయట మనం షాప్కి వెళ్తున్నాం, ఉదయం నుంచి మీరు చెప్పిన డైట్ అంతా పాటిస్తున్నావు, సాయంత్రం 2 బజ్జీలు తింటే ఏమవుతుంది కామెంట్లో పెడతారు కదా, చెప్పండి. అంటే ఏంటి, ఇందులో కూడా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వాతాదోషం, పిత్తాదోషం, కఫాదోషం ఇట్లా మన కేటగరైజ్ ఉంది. అందులో కఫాదోష వాళ్ళకి శనగపిండితో ఉన్న ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఇట్లా అంటారు. బట్ మిగిలిన వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. సో వాళ్ళు తీసుకోవచ్చు, కఫాదోష ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఎలా గుర్తించవచ్చు అంటే ఏం లేదు, సింపుల్. కొంచెం ఎవరికైతే డయాబెటీస్ ఉంది, కొంచెం ఒబెస్ ఉన్నారు, థైరాయిడ్ ఉంది, ఇవన్నీ కఫాదోషకు సంబంధించిన బాడీ టైప్ అనమాట. సో అలాంటి వాళ్ళు శనగపిండి ఏదో యాడ్ చేసి డైలీ ఏదో ఫుడ్ తీసుకోవచ్చు. బట్ బజ్జీలు అట్లా ఏమంటారంటే ఎక్కువ ఆయిల్, తర్వాత బేకింగ్ సోడాస్ వేసేస్తున్నారు బయట కదా. బట్ మన ఇంట్లో తెచ్చి చేసుకున్నాం అంటే పెద్ద ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు ఏదో చక్కగా మంచిగా రైన్ పడుతుంది, కొంచెం అలా తినాలనిపించింది వేయకపోవచ్చు, అది పర్వాలేదండి. బట్ డైలీ అలవాటు చేసుకోవద్దు. చక్కగా అదేమంటారు, శనగలు, బఠానీ పిడత కింద పప్పు కింద చేస్తాం, మిక్చర్లా చేస్తాం, అవి చాలా మంచి ఆరోగ్యం కదా, అవి తినొచ్చు మనం. అంటే వాటికి అలవాటు పడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇవి తినాలనిపించదు. ఇంకోటి షాప్కి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఈ బిస్కెట్స్ చూసినా ఒక్కసారి వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ చూస్తే అందులో టాప్ అంటే ఎక్కువ శాతం అందులో ఇంగ్రీడియంట్ ఏవైతే కలిపారో అవి స్టార్టింగ్లోనే ఉంటాయి అనమాట. వాటివి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఉంటుంది కదా, ఒక 5 or 6 లాస్ట్లో మీకు చూస్తారు ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్స్, ఇవన్నీ కెమికల్స్ పక్కన పెడితే స్టార్టింగ్లో ఏమన్నా ఇంగ్రీడియంట్స్ చూడండి. మ్యాక్సిమం మైదా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, తర్వాత షుగర్ ఉంటుంది, తర్వాత ఇంకేదో వెజిటేబుల్ ఆయిల్ సంథింగ్ అట్లా ఉంటాయి. ఇవన్నీ మనకి చేయాల్సినవే, కానీ అవే ఎక్కువ మోతాదులో ఉంటాయి. కొన్ని మంచిగా నట్స్ ఉండి అట్లా ఉండేవి కూడా ఉంటాయి, అవి దొరికితే మరీ మంచిదే. బట్ మ్యాక్సిమం స్టార్టింగ్లో ఏవైతే ఉన్నాయో అవి మీరు చూసుకోవాలి. ఈ మైదా ఇవి ఉన్నాయంటే దయచేసి పిల్లలకు కూడా అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా మంచిది కాదు. అండ్ చాలా మందికి ఇప్పుడు ఏమీ హ్యాబిట్స్ లేవండి, క్యాన్సర్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకేదో పొట్టలో కాయ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది అని అంటున్నారు కదా. వాళ్ళకి ఏంటి అని అంటే మనకి తెలియకుండా తిన్న ఈ చిరు తిళ్ళు బయటవి ఏవైతే ఉన్నాయో, ఈ వైట్ రిఫైన్డ్ షుగర్ తినొద్దంటాం, రిఫైన్డ్ మైదా తీసుకోవద్దంటాం, గోధుమ రిఫైన్డ్ ఇది తీసుకోవద్దంటాం. ఈ వీటితో ఉన్నవి తినడం వల్ల మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఆకలేస్తుంది బయటికి వెళ్ళి తెచ్చుకొని తింటున్నాం అంటారు. లేకపోతే చాలా మంది కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంది. కూల్ డ్రింక్స్ మంచిది కాదని తెలుసు, బట్ ఏంటంటే కొంతమంది ఈ ఏమంటారు అంటే దాని బ్రాండ్ పేరు వద్దు కానీ నిమ్మకాయతో చేశారు అని అపోహపడి ఒక డ్రింక్, మనకి తరతరాల నుంచి వస్తున్న డ్రింక్ అది ఉంది. ఏదైనా కొంచెం పొట్ట నొప్పి వస్తుందంటే ఆ నిమ్మకాయ డ్రింక్ తీసుకొని తాగుదాం అని అంటారు. బట్ అందులో అసలు కనీసం ఒక చెంచా కూడా నిమ్మరసం ఉండదు అంటారు. మ్యాంగోతో చేయబడింది ఒకటి అమ్ముతుంటారు కదా, అది తాగితే మంచి మజా వస్తుంది అనుకుంటారు కదా. బ్రాండ్ పేరు వద్దు, చెప్పట్లేదు నేను. సో ఏదైతే అనుకున్నావు అది రీసెంట్గా అంటే నేను దాని గురించి కూడా చూసిన, వాళ్ళు అంటే ఎక్స్పెరిమెంట్ చేశారు. అందులో ఎంత మోతాదు నిజంగా పల్ప్ ఉంది అంటే మన మ్యాంగో పల్ప్ ఉందని
18 గ్రాములు ఉందంటండి ఒక 100 ml దీంట్లో. అంటే ఒక చెంచా కూడా మామిడి పండు ఉండట్లేదట. చూడండి మనం ఎంత మోసపోతున్నాము. మరి మనం ఒక 20 రూపాయలు 10 రూపాయలు పెట్టుకునే బదులు ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా 30 రూపాయలకు ఒక జ్యూస్ తాగితే బెటర్ కదా. ఆదిత్య గారు, రెగ్యులర్ గా మనం తిన్న ఫుడ్ డైట్ V షేప్ లో ఉండాలి అంటారు కదా. సో మార్నింగ్ బ్రేక్ ఎక్కువ, లంచ్ తక్కువ అండ్ డిన్నర్. కొంతమంది ఏకంగా డైట్ లో పాటు డిన్నర్ అవాయిడ్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. సో కొంచెం కఠినంగా ఉన్నా కూడా డిన్నర్ చేసేస్తే వద్దులే ఈ పూటకి మానేస్తున్నాను అంటారు. అది కరెక్టేనంటారా? ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఉండి ఇన్సులిన్ తీసుకున్నారు లేకపోతే షుగర్ టాబ్లెట్ తీసుకున్నారు అనే వాళ్ళు మళ్ళీ నైట్ ఫుడ్ అవాయిడ్ చేసేస్తే వాళ్ళకి డయాబెటీస్ మళ్ళీ సడన్ గా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఆ పొరపాటు చేయొద్దు, నెమ్మదిగా వద్దాం. ఒకవేళ మీరు డైట్ ఇలా స్టార్ట్ చేస్తున్నారు, ఇలా నిర్ణయించుకున్నారు చేంజ్ చేసుకోవాలని, కొంచెం మనం అలా నెమ్మదిగా చిన్న మార్పులు చేసుకుందాం. ఏం చేయొచ్చు, నైట్ ఫుడ్ అవాయిడ్ చేయడం కాదు, ఎర్లీగా అంటే 7-7:30 లోపు తీసుకోవడం ట్రై చేద్దాం. సో మరి ఇప్పుడు తీసుకుంటే రాత్రి పడుకునేది 9-10 కదండి, మరి ఆకలేస్తుంది, మనం అసలు వేయదు, తినాల్సిన తింటే అసలు వేయదు. అందుకే డిన్నర్ గురించి వస్తున్నాం కదా, సాయంత్రం స్నాక్స్ అనుకున్నాం. డిన్నర్ టైంలో చక్కగా ఒక 2 ఈ మన గుడ్లు తిన్నాం అనుకోండి, పొట్టకి చాలా హెవీగా అనిపిస్తుంది సాటిటీ, లేదంటే ఆయిల్ ఒక 20 ml తాగుతున్నాం, అది కొంచెం మన పొట్టకి నిండుతుంది. తర్వాత మీరు ఏదైనా డిన్నర్కి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏదైనా సూర్యాస్తమయం అయిన తర్వాత పచ్చివి అంటే ఫ్రూట్స్ తినొద్దు, సలాడ్స్ తినొద్దు, ఏదైనా ఉడకబెట్టింది వండింది మాత్రమే తినాలి. ఓకే. సో మీ ఇష్టం, ఉప్మా తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు. స్పెసిఫిక్ గా సూర్యాస్తమయం తర్వాత పచ్చివేవి పట్టుకోవద్దు అంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత డైజెషన్ ప్రాసెస్ మనకి స్లో అయిపోతుందండి. సో ఏదైతే ఇప్పుడు న్యాచురల్గా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, దీనికి డైజెషన్ బాగా అవ్వడం ఇంపార్టెంట్. సో స్లో డౌన్ అయిపోయిందంటే ఇది మనకి హెవీనెస్ ఇచ్చి గ్యాస్ట్రిక్ సమస్య, ఉబ్బసం వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఎసిడిటీలు, గ్యాస్ తన్నింది అంటారు, యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు, ఎసిడిటీలు, అల్సర్లు మళ్ళీ దానివల్ల వచ్చే అవకాశం. సో అందుకని పచ్చివి తినకూడదు అంటారు. సూర్యుడు ఉన్నప్పుడు మనకి డైజెషన్ బాగుంటుంది. అండ్ ఈవెన్ నైట్ టైం కూడా 6:30 to 7:30 లోపు మాత్రం పీక్ లెవెల్ ఆఫ్ డైజెషన్ ప్రాసెస్ బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. సో అందుకని లేట్గా తినే బదులు అంటే 8:30-9 ఎర్లీగా తినేసారు అనుకోండి, డైజెషన్ బాగుంది అనుకోండి, పొట్ట నిండితే ఎనర్జీ బాగుంటే మీకు అది క్యారీ అయిపోద్ది మార్నింగ్ దాకా కూడా. సో అందుకే పొట్ట నింపుగా ఉండడానికి చెప్తున్నాం కదా, ఈ గుడ్లు తినడాలు, ఓట్స్ తినొచ్చు, ఉప్మా తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, లేదా లైట్ దోశ వేసుకోవచ్చు, అది ఓకే. బట్ ఈ మళ్ళీ మైదా గోధుమ పిండి కాకుండా అంటే ఈ మన బజ్జీలు, పరోటా, చపాతీలు ఇలాంటివి వద్దు, పూరీలు ఇవి వద్దు, ఇవి అవాయిడ్ చేయండి కంపల్సరీ, మార్నింగ్ అయినా నైట్ అయినా. రైస్ తినే అలవాటే ఉంది అని అంటే ఓకే, పోనీ తినండి, కానీ వాటితో ఏంటంటే చక్కగా మంచిగా ఏదైనా ఆ నైట్ డిన్నర్ తినే ముందు కొంచెం వెజిటేబుల్ సూప్ ఏదైనా ట్రై చేయండి. కొంచెం ఆ సూప్ తాగారనుకోండి పొట్ట నిండుతుంది, మంచిగా మీకు డైజెషన్ బాగుంటుంది, హెల్ప్ అవుతుంది. చక్కగా నిమ్మకాయ పిండుకోండి లేదా మిరియాల పొడి వేసుకోండి. ఇవి మనకి డయాబెటీస్ లెవెల్స్ కూడా కంట్రోల్కి వస్తుంది కదా, కంట్రోల్కి హెల్ప్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో అప్పుడు కొంచెం అన్నం తీసుకోండి, మీకు ఎక్కువ అన్నం తినరు, మీకు పొట్ట నిండుతుంది, ఎనర్జీ వస్తుంది, ఇలా పెట్టుకోవచ్చు. బట్ పూర్తిగా మానేయాలా అంటే అంత అవసరం లేదు, బట్ ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వాటర్ తో మొదలు పెట్టి నైట్ డిన్నర్ వరకు మీరు ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ చెప్పారో, ఏం తినొచ్చు, ఏమి అవాయిడ్ చేయాలి, ఏ టైంకి ఎలా ఫాలో అవ్వాలి, ఇది ఎలా ప్లాన్ చేసుకుంటే చాలు. చూసారు కదా, పిల్లలకు కూడా మనం ఏది దూరం పెట్టేయట్లేదు, స్నాక్స్ ఇస్తున్నాము జస్ట్, కాకపోతే చిన్న చేంజెస్ అంటే ఇది తినే బదులు అవి తినాలి, ఏవి తినాలో మనం మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ ఒక 5 నిమిషాలు మీరు లేచి తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలు మీరు ఊరికే మీ రూమ్లోనో మీ హాల్లోనో తిరగండి. మార్నింగ్ ఏదో బ్రిస్క్ వాకింగ్ చేయాలి, చెమటలు పట్టేంతగా మనం వాకింగ్ చేయాలని రూల్ లేదు, చేయొచ్చు, మీ ఇష్టం. వర్కౌట్ చేసుకోండి, మీ ఇష్టం. మ్యూజిక్ వింటూ కొంచెం సేఫ్ గడపండి, మంచిదే. రిలాక్సింగ్, స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి మనకి, స్లీప్ చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా. మీరు తినేసి ఇలాగ 5 నిమిషాలు 3 పూటలు నడిచారనుకో ఆటోమేటిక్గా మనకు స్లీప్ వస్తుంది. అండ్ మార్నింగ్ పూట ఖచ్చితంగా ఒక 1/2 గంట ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే విటమిన్ డి లోపం చాలా మంది ఇప్పుడు మనం గమనిస్తున్నాం కదా, మనకి ఎండ తగలపోవడం, ఎందుకంటే లేట్గా లెగడం అనో లేకపోతే నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ రెస్ట్ తీసుకుంటారు, పాపం ఎండకి ఎక్స్పోజ్ ఉండకపోవచ్చు. విటమిన్ డి లోపం చాలా మందిలో చూస్తున్నాం కదా. సో ఎండకి ఎక్స్పోజర్ అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ఉండి తీరాలి, ఉంటేనే మన బాడీ లోపల విటమిన్ డి ప్రొడక్షన్ అవుతుంది. ఎండ నుంచి రాదు, ఎండ పడడం వల్ల మన బాడీ తయారు చేసుకుంటుంది. సో ఎండ ఎక్స్పోజ్ లేకపోతే మన బాడీలోంచి విటమిన్ డి అవ్వదు, ఉత్పత్తి అవ్వకపోతే మళ్ళీ మనం దానికి ఏదో టాబ్లెట్స్ అనో దానికి మళ్ళీ సొల్యూషన్ విటమిన్ డి అవి తీసుకోవడం అవన్నీ అనవసరం, ఎందుకు వేస్ట్. సో ఇలా పెంచుకుంటే చాలా మంచిది. అండ్
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అవడం వల్ల మన బాడీలో స్ట్రెస్ రిలీవింగ్ ఏదైతే ఉందో దానికి హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి కొన్ని, ఆ కార్టిసోల్ హార్మోన్స్ అవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడం మొదలైతే నైట్ స్లీప్ బాగా పడుతుంది. సో మార్నింగ్ ఇది చూడండి ఎక్కడికి లింక్అప్ అయిందో. సో అంత ఇంపార్టెంట్ అనమాట. మన డైట్ లో కూడా మార్నింగ్ వాటర్ తో మొదలు పెట్టి డిన్నర్ వరకు షెడ్యూల్ ఎలాగో, సో మనకి ఇది ఇంపార్టెంట్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఏమైనా చిన్న చిన్న ఫ్లూ వచ్చింది లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అలాంటప్పుడు కూడా మన బాడీకి ఎండ పడితే కూడా చాలా త్వరగా రికవర్. చెప్పినట్టు ఈ షెడ్యూల్ డైలీగా ఈ చేంజెస్ తో చేసుకుంటే ఎంత పర్సంటేజ్ మనం అసలు డాక్టర్ కన్సల్టేషన్ కి వెళ్ళని అవసరం లేనటువంటి పర్సంటేజ్ ఎంత? 95 to 98%. ఆ 2% ఎందుకన్నానంటే మేబీ కొంచెం జెనెటికల్గా ఏదైనా ఉన్నా లేకపోతే లాంగ్ టర్మ్ నుంచి ఏదైనా ఉంటే ఎఫెక్ట్ అయితే ఆ టైంకి మనం అప్పటికప్పుడు మనం వెళ్ళాలి. ఆల్మోస్ట్ అంటే అప్పటికప్పుడు మనం కేర్ తీసుకోవాలి. వెంటనే ఫాస్ట్ రిలీవ్ రావాలంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ ఆప్ట్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి, హెల్ప్ అవుతాయి. ఇవి కానీ కొన్ని ఉన్నప్పుడు అవి టెంపరీగా మనం తీసుకుంటాం. లాంగ్ టర్మ్ లో మనం అంటే విటమిన్ డిఫిషియన్సీ వల్ల, జలుబు వల్ల, దగ్గు వల్ల కళ్ళు ఎరబడుతున్నాయనో, లేకపోతే తరచుగా మైగ్రేన్ వస్తుందో, ఫీవర్ అస్తమాను వచ్చిపోతుందని ఇలాంటి మైనర్ కంప్లైంట్స్ కి 98% మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంటే ఈ షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఫాలో అయినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు, వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు